భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో డబ్బులు ఇస్తే తప్ప బిల్లు రాని పరిస్థితి మొదలైంది ఇక్కడ. నిజంగా వాస్తవంగా మీరు ఆనాటి గవర్నమెంట్లో ఉన్నారు, ఆ తర్వాత బయటకు వచ్చారు కాబట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా? మన వాటా మనకు వస్తుంది, వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది. ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. అక్కడ ఏం జరిగిందో నేను చెప్పాల్సి అక్కర్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన ఇంకా బకాయిలు ఉన్నాయి. మీరు ఆర్థిక మంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు నేను కూడా ఉన్న ఆ రోజున ఇలా ఆ రోజున ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తర్వాత ఎందుకు కొరవడింది? కేసీఆర్కి తెలుసు ఆ మాట, రేపు రేవంత్ రెడ్డి కూడా అనుభవంలోకి వస్తుంది. సో ఈటెల రాజేందర్ లాంటి నాయకులకి ఇంకా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ వంటపట్టలేదని అంటారు, నిజమేనా? నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, నేను ఏం చేసినా కూడా ప్రజలు ఇష్టపడతారని భావన ఉంటుంది. నన్ను కోల్పోతే, నన్ను పోగొట్టుకుంటే మీకే నష్టం, నాకే నష్టం లేదని చెప్పినాడు. నెక్స్ట్ పార్లమెంట్ వైపు చూస్తున్నారా? డెఫినెట్గా మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీ కాబట్టి అవకాశం ఇస్తే పోటీ చేస్తాను. మీ పార్టీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ఎక్కడ పోటీ చేస్తాడనేది ఎవరికీ తెలియదు. సో మీరు ఎందుకు ఒక కాన్స్టిట్యున్సీని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మీతో చర్చలు జరిగినాయి. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ ఏమన్నా మీకు పిలుపు వచ్చిందా? వాడు ఓడిపోతారని తెలిసినప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడాడు. మొన్న జరిగినటువంటి అమిత్ షా మీటింగ్లో కూడా పార్టీలో ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే తగ్గించుకోండి అని అంటాడు. మీలాంటి వాళ్ళు కూడా ఏమైనా మీడియాలో నిజమైన వార్తలు వేసినప్పుడు మిమ్మల్ని బెదిరించే పద్ధతి కావచ్చు. అంటే మీ రాజకీయ లక్ష్యం నెరవేరింది అనుకోవచ్చా? నాకు తెలిసి ఇప్పటివరకే ఈ 10 సంవత్సరాల కాలంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం చాలా చోట్ల కొంతమంది లీడర్స్ మధ్య కోఆపరేషన్, ఒకరిని ఓడించడం, ఒకరికి ఇంటర్నల్గా కొన్ని ఇదైంది. వీళ్ళు ఏం చేస్తే కదా నడుస్తుంది అంటే ఒక అహంకారం. వీళ్ళు ఇచ్చిన హామీల అమలు కోసం మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ శక్తి సరిపోదని చెప్పి నేను భావిస్తాను. అంటే ఇక ఆయన లెసన్ నేర్చుకోలేదు, నేర్చుకుంటారు, నేర్చుకోరని మీరు అనుకుంటున్నారా? అంటే రాష్ట్ర ప్రజలు ఈటెల రాజేందర్ అనే వ్యక్తిని ఒక ఉద్యమకారుడిగా చూస్తున్నారా, ఒక బీసీ నేతగా చూస్తున్నారా?